Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు 3. ఫ్రెండ్స్, మనం షూటింగ్ చేసాము. మన అతిథి గృహానికి తీసుకొచ్చారు మన సార్. లంచ్ టైం అయింది. మరి లంచ్ చేయాలి కానీ లంచ్ చేయకుండా పని చేయలేం. మనం ప్రజెంట్ ఇది మన ఎస్టీపీకి సంబంధించిన గెస్ట్ హౌస్. చాలా గార్డెనింగ్ అది చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉన్నది. లంచ్ చేశాక మళ్ళీ బయలుదేరదాం. మనం ఇది బంతిపూలు ఒక 5 నిమిషాలు కేటాయిద్దాం ఫ్రెండ్స్. ఓకే, లోపలికి వచ్చేది వెళ్ళిపోదాం. లోపలికి వేసి లంచ్ చేసి బయటకు వెళ్దాం. లంచ్ అయిపోయింది, మరి మనం బయలుదేరాం. మరి ఓకేనా? ఎందుకంటే చాలా అతి సత్కార్యాలు మంచిగా చేశారు. ఈ మన గెస్ట్ హౌస్ సిబ్బంది కూడా థ్యాంక్స్ చెప్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూలింగ్ వాటర్ పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. చూడండి, మరి ఈ కూలింగ్ హౌస్ మరి ప్రాముఖ్యత ఏంటిది, కూలింగ్ వాటర్ హౌస్ యొక్క విశిష్టత, దీని వైవిధ్యమైన పనితనం ఏంటిది అనే విషయము ఇప్పుడు మన ఇంజనీర్ గారి అన్ని అడిగి తెలుసుకుందాము. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా లోపలికి వెళ్ళాక దాని విషయం ఏంటిది, కూలింగ్ వాటర్ పంప్ యొక్క గొప్పతనం ఏంటిది, అది ఎందుకు ఏర్పాటు చేయబడింది అనే విషయం తెలుసుకుందాం సార్. ఇది యాక్చువల్గా దీన్ని కూలింగ్ వాటర్ పంప్ హౌస్ అంటామండి. ఇది యాక్చువల్గా దీని పర్పస్ ఏంటంటే దీంట్లోనే 5 పంపులు ఉంటాయి. 32,000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ పంపింగ్ చేస్తుంది వాటర్ని. 4 మొత్తం 5 పంపులు ఉంటాయండి. 2 పంపులేమో యూనిట్ 1కి, 2 పంపులేమో యూనిట్ 2కి. ఈ 4 పంపులు మధ్య ఏదైనా రిపేర్ వస్తుందంటే ఇంకో పంపు మొత్తానికి సర్వ్ చేస్తుంది అన్నమాట. కంటిన్యూగా 2 పంపులు ఒక్కొక్క యూనిట్గా నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీని గొప్పతనం ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా పర్పస్ ఆఫ్ ఈ కూలింగ్ వాటర్ సిస్టమ్ ఏంటంటే అండి, మనకి చాలా కాస్ట్లీ డిఎం వాటర్ తయారవుతుంది. పొద్దున మనం వివరించినట్టుగా డిఎం వాటర్ ఏదైతే ఉందో అది ఆ బాయిలర్లోకి వెళ్ళి ఆ 1300 డిగ్రీ టెంపరేచర్లోని కోల్ బర్న్ అయినటువంటి టెంపరేచర్లోని ఈ వాటర్ ఏదైతే మనం డిఎం వాటర్ పంపిస్తామో అది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన స్టీము అది వచ్చేసి 595 డిగ్రీల టెంపరేచర్లోని టర్బైన్, హెచ్పి టర్బైన్ అంటమాట, హై ప్రెజర్ టర్బైన్ దగ్గరకు వచ్చి దాన్ని తిప్పడం, ఆ టర్బైన్ తిప్పడం స్టార్ట్ అవుతుంది. అది 3000 ఆర్పిఎంలో తిరుగుతూ ఉంటుంది. అది తిరగడం వలన అది దానికి ఉన్నటువంటి రోటర్ స్టార్టర్ ద్వారా జనరేటర్లో పవర్ జనరేట్ అవుతుంది. ఈ స్టీమ్ ఏదైతే తిప్పడానికి మనం వాడుతున్నామో ఆ స్టీమ్ని మళ్ళా దాన్ని వాటర్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ రీయూజ్ చేయాలి, వేస్ట్ చేయకుండా. దానికోసం ఏం చేస్తామంటే కండెన్సర్స్ అంటామన్నమాట. ఈ స్టీమ్ని కండెన్సర్స్లోకి వ్యాక్యూమ్ పంపుల ద్వారా తీసుకొని ఈ వాటర్ని దాని మీద నుంచి, సర్ఫేస్ మీద నుంచి పోతూ ఉంటుంది. పోయినప్పుడు ఏం జరుగుతుందంటే దీంట్లో ఉన్నటువంటి చల్లదనాన్ని ఆ ఆవిరైనటువంటి స్టీమ్ తీసుకొని ఆవిరిని నీళ్ళ కింద కన్వర్ట్ చేసి అది వచ్చేసి కండెన్సేట్ ఎక్స్ట్రాక్టింగ్ పంప్స్ ద్వారా మళ్ళా బాయిలర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఈ వాటర్ ఈ సిడబ్ల్యూ పంప్ హౌస్ నుంచి వెళ్ళిన వాటర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ అంటే ఆ వేడిని తీసుకోవడం వల్ల ఇది ఈ చల్లటి నీళ్ళు కూడా వేడి కింద కన్వర్ట్ అవుతుంది. దగ్గర 60 డిగ్రీల టెంపరేచర్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళా మనం కూలింగ్ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కూలింగ్ టవర్స్ ద్వారా దాన్ని చల్లబరిచి మళ్ళీ రీసర్క్యులేషన్లో మళ్ళీ ఇక్కడికి మనం ఈ సిడబ్ల్యూ పంప్ హౌస్ తేవడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లోరినేషన్ అని కొన్ని కెమికల్స్ కూడా కలపడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ వాటర్ ఏదైతే ఉందో బాయిలర్ ఏది కండెన్సర్లోకి వెళ్ళి తిరిగి వస్తుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఏదన్నా వేస్ట్ పదార్థాలు ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి ఇక్కడ సిడబ్ల్యూ సిస్టమ్ ద్వారా మేము క్లోరినేషన్ సిస్టమ్ ద్వారా క్లోరినేట్ చేసి దీన్ని మళ్ళీ మంచి వాటర్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ దీన్ని కండెన్సర్లో పంపుతూ ఉంటాం అన్నమాట. ఇది ప్రాసెస్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా సార్? వామ్మో, ఇది కూడా చాలా అండర్ గ్రౌండ్లో ఎక్కడో ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్. హెవీ సౌండ్ చూడండి. ఓ బాప్రే బాపా, మోటార్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, చూడండి, హెవీ మోటార్స్ అండి. ఇవన్నీ వాల్వ్స్ అండి, కింద కనపడే ఇవన్నీ మోటార్లు. అచ్చా, మోటార్స్ చూడండి. ఆ 3 వాల్వ్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అచ్చా, 4 వాల్వ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వాల్వ్స్ ద్వారా వాటర్ ఈ పంపు ద్వారా కండెన్సర్లోకి వెళ్తుంది. అచ్చా, ఈ 5 మోటార్స్ ఇవి. ఈ 5 మోటార్లు విత్ కపుల్డ్ పంపులు ఉంటాయి.
పంప్స్ కూడా ఉంటాయి. ఇది పైన మోటార్లు, కింద కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు సప్లై చేసినటువంటివి పెద్ద పెద్ద పంపులు. ఇది 32,000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ పంపింగ్ చేసేటువంటి. ఆ వాల్స్ ఓపెన్ అవ్వగానే ఆటోమేటిక్గా మన కండెన్సర్లోకి వెళ్ళి ఆ స్టీమ్ని వాటర్ కింద కన్వర్ట్ చేసి ఇది వేడైన వాటర్ని మళ్ళీ తీసుకెళ్ళి కూలింగ్ టవర్లో. అచ్చా, ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి మరి దీని సైజు చూసినట్టయితే మరి ఎంత పెద్దగా ఉందో. మరి ఇన్ని 1200 మెగావాట్ పవర్ అంటే దానికి రేంజ్లో సెటిల్మెంట్ ఉండాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కూలింగ్ టవర్స్ దగ్గరకు వచ్చాము. మరి కూలింగ్ టవర్స్ పనితనము చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది, గుండెలు జల్లుమంటున్నాయి. చూడండి మీద వాటర్ వస్తుంటే వాటర్ వచ్చేసి అది జాలిలాగా కింద పడుతున్నట్టు కనబడుతుంది. అంటే దీని గురించి ఇప్పుడు మన ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ వేడి వాటర్ అంతా ఇట్లా చల్లబడటానికి ఇది ఒక ప్రణాళిక. చూడండి అసలు చూస్తుంటేనే ఒక వండర్ కనిపిస్తుంది. కానీ వర్షం వచ్చినట్టే కనబడుతుంది. ఇప్పుడు అది హీట్ వాటర్ ఏంటంటే పైన హీట్ అవుతుంది పడేటప్పటికి. మీరు ఇది చూడొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం కాఫీ టీ పోసుకుంటాం కదా, గ్లాస్లో ఇట్లా పోస్తామంటే ఎందుకు పోస్తామంటే దాంట్లో ఉన్న వేడి గాలి అంతా తీసుకుంటుంది కాబట్టి పైనుంచి ఇట్లా పోస్తూ ఉంటాం. పైనుంచి ఇట్లా పోస్తున్నప్పుడు మనం ఏది వేడి తగ్గించడానికి పోసినట్టు సేమ్ ఈ టీ కాఫీని వేడి చల్లార్చినట్టు విధంగానే హాట్ వాటర్ ఏదైతే ఉందో ఈ పైప్ ద్వారా హాట్ వాటర్ పైకి వెళ్ళి దాన్ని పైనుంచి ఆ ఫిల్స్ మీదకి వదిలేస్తుంది అనమాట. అంటే ఇది హాట్ వాటర్. ఇది హాట్ వాటర్. ఇది హాట్ వాటర్ ఛానల్ పైకి వెళ్ళి ఆ ఫిల్స్ మీదకి వెళ్ళి చిన్నగా ఇట్లా దారి దాకా వదిలేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఆ హైట్ నుంచి కిందకి పడడం వలన ఆ లోనున్న వేడి ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో వేడి అంతా కూడా ఆవిరి రూపంలోనేమో అట్మాస్ఫియర్లో గాల్లో కలిసిపోతుంది. వాటర్ ఏదైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతా కూడా కింద పడిపోతుంది. ఆ పడిన వాటర్ మీరు CW కూలింగ్ వాటర్ పంప్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మరి ఈ సౌండ్ అదే చూస్తుంటే మనకు జలపాతం దగ్గర ఉన్న సౌండ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. జలపాతం దగ్గర కూడా ఇంత సేమ్ వాటర్ మంచిగా చుక్కలుగా వర్షం పడ్డట్టుగా ఒక మరీ ఈదురుగాలతో వర్షం వచ్చినప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది ఇక్కడ. అది నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రణాళికనే. వీలుంటే ఒకసారి మీదికి కూడా వెళ్ళొద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనము ఆ మీదికి కూడా వెళ్ళొద్దాం. ఎందుకు ఇట్లా వర్షంలాగా పడుతుంది, మీద ఏం జరుగుతుందనే తెలుసుకొని వద్దాం ఫ్రెండ్స్. 5 స్టేర్స్ చూసొద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీదికి వచ్చాము. ఒకసారి చూడండి బాబు, అదంతా చూసుకొని మీదికి వచ్చాము. ఈ కూలింగ్ టవర్స్లలో 11 ఇట్లా ఒక 10 నడుస్తున్నాయి, ఒకటి నడవట్లేదు. అది ఓపెన్ చేసి ఉన్నది. చూడండి ఒక్కసారి, అబ్బా ఓపెన్ చేసి ఉన్నది చూడండి. ఈ వాటరు వచ్చేసి పైప్ నుంచి దీన్ని పడితే ఈ టర్బైన్లు తిరుగుతుంటే వాటరు ఇట్లా చిమ్మినట్టు పడుతుంటుంది ఫ్రెండ్స్. చూడండి అంటే వచ్చే హీట్ వాటర్ ఏదైతుందో ఈ ఇంత ఫ్యాన్లు చూడండి, ఇది ఎంత ఫ్యాను. దీని మీద పట్టడం వల్ల నీళ్ళు అంటే చిమ్మి ఆవిరిలాగా వెళ్ళిపోతుంది. మిగతా వాటర్ కింద పడిపోయి కింద జాలీలు ఉన్నాయి కదా, ఆ జాలీల ద్వారా కింద మనం ఇప్పుడు చూసాం కదా ఫ్రెండ్స్, ఆ రకంగా కింద జాలు వారుతుంటాయి ముత్యాలకు. చూడండి ఇంత ఫ్యాన్ రెక్కలు చూడండి, ఇవి ఆ ఫ్యాన్ రెక్కలు ఇవే. ఇప్పుడు చూసినాయి ఇంత పెద్ద ఫ్యాన్ తిరుగుతుంటేనే మనకు ఇంట్లో లైట్ వెలుగుతుంది. కానీ ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ మెట్లన్నీ ఎక్కేసరికి. కానీ ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్, మీకోసం. ఇదంతా మనం చూడటానికి అవకాశం రాదు. ఈ పర్మిషన్ తీసుకుంటానికి 1 నెల రోజులు ప్రయత్నం చేస్తే పర్మిషన్ దొరికింది. మరి ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఎట్లా పనిచేస్తుంది అనే విషయము సామాన్యులందరూ తెలియాలనే ఉద్దేశంతో యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు చాలా వాళ్ళు మన
రిక్వెస్ట్ని మన్నించి మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ మీరు చూసి ఆనందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అటుపక్క ఇంకొక టవర్ సెక్షన్ చూడండి. ఇటు కూడా ఇంకొక సెక్షన్ ఇక్కడ ఉన్నాయి కాకుండా అటుపక్క కూడా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ అహర్నిశలు రెస్ట్ లేకుండా ఈ రకంగా పనిచేయటం వల్ల మాత్రమే మనం ఇంట్లో టీవీలు చూడగలుగుతున్నాం, వెలుతురులో ఉండగలుగుతున్నాం కదా ఫ్రెండ్స్. ఇన్ని రకాల టవర్లు ఆవిరి చూడండి, మన మీద కూడా పడుతుంది. ఆవిరి మన మీద కూడా పడుతుంది. ఆవిరి మీకు కనబడుతుందా? కనబడదు ఫ్రెండ్. ఇప్పుడు లైట్గా మీరు ప్రత్యేకంగా గమనిస్తే మాత్రం కనబడుతుంది ఆవిరి ఎట్లా వస్తుందో బయటికి. ఓకే ఫ్రెండ్స్, మరి వెళ్దామా? ఇటు పక్కుంటే మనకు ఆవిరి మీద పడుతుంది. మరి ఎంతసేపు ఆ మెట్లెక్కేసరికి మీరు వదిలిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం. ఎనీహౌ ఈ పవర్ స్టేషన్ సుందర సౌందర్య దృశ్యాలు, ఈ పని చేసే విధానము, ఇక్కడ కార్మికుల జీవన విధానము, యాజమాన్యం తీసుకుంటున్న క్లిష్టతరమైన ఆలోచనలకు సంబంధించింది, కార్మికుల శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం విద్యుత్ ఉత్పాదనలో ముందుకు అడిగేసి నడిపిస్తున్నందుకు యాజమాన్యానికి మనం తప్పకుండా థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పాలి ఫ్రెండ్స్. ఎనీహౌ ఇటువంటి ఇంకా ముందు చాలా విషయాలు మనం మాట్లాడుకొని ఉన్నది. చూశారా మేడం ఎన్ని మెట్లు దిగి వచ్చామో చూడండి ఒకసారి. అన్ని మెట్లు దెబ్బకు మనకు ఆయాసం వచ్చేసింది. కానీ తప్పదు, ఎక్కొద్దుగానే ఎక్కాలి మీకోసం, ఆరోగ్యం సహకరించకుండా. చూడండి అదే జీబులు వచ్చాము ఇప్పుడు మేము. కింద మా మిత్రుడు భాస్కర్ రెడ్డి ఉన్నాడు, మన ఇంజనీర్ గారు కూడా ఉన్నారు. కానీ మీకు చూపెడదామనే మా వీడియోగ్రాఫర్ గారితోనే ఇంత రిస్క్ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక దిగుదాం ఫ్రెండ్స్. మరి సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ 4వ భాగం తరువాయి.